వీడియోలో మీరు చూడబోతున్నారు ద బెలినో వెహికల్. మన సామాన్యుడికి అందుబాటులో ఆల్ ఫీచర్స్ ఉన్న ఏకైక వెహికల్ ద బెలినో. నార్మల్గా మనందరం ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట, ఏంటంటే మనకి 10 lakhs 12 lakhs లోపు ఒక హై ఫ్యూచర్స్ ఉన్న కార్ కావాలని. సో అలాంటి వాళ్ళు బెలినోని ప్రిఫర్ చేయొచ్చు. ఈ బెలినోలో మనకు వచ్చేసి టోటల్గా 4 వేరియంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు బెలినో జీటా వర్షన్. సో దీంట్లో ఏంటంటే మీకు ఫ్రంట్ గ్రిల్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీకు క్రోమ్తో ఇన్సర్ట్ అయ్యి వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో మైలేజ్ ఒకటి మనకి బెనిఫిట్ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు బెలినో చార్ట్, మనకి ఏ ఇంజన్ వస్తుంది, ఎంత ట్రాన్స్మిషన్ ఉంటుంది, అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎంత, ఓవరాల్ విడ్త్ హైట్ డైమెన్షన్స్ కూడా మనం చూడవచ్చు అనమాట. సో ఈ వెహికల్లో ఉన్న ద బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ద మైలేజ్. మనకి ఆటోమేటిక్స్లో మైలేజ్ తగ్గుతుందని చెప్తారు, బట్ దీంట్లో ఉన్న ఏజిఎస్ ఫ్యూచర్ వల్ల ఏమవుతుందంటే మనకి మైలేజ్ అనేది 22.94 వరకు వస్తుంది అనమాట. సో మీరు చూస్తున్నారు ఇప్పుడు వీల్స్, ఈ వీల్స్ వచ్చేసి మీకు 15 inches అలా వీల్స్ అనమాట, సింగిల్ టోన్ అలా వీల్స్ అనమాట. 16 inches అలా వీల్స్ మనకి సింగిల్ టోన్ అలా వీల్స్ వస్తాయి అనమాట. సో ఇంటీరియర్ విషయానికి వెళ్తే ఫ్రెండ్స్, మీకు ఈ వేరియంట్లో వచ్చేసి మీకు స్టీరింగ్ మౌంటైన్ కంట్రోల్స్ వస్తాయి. బట్ ఒకవేళ మీరు టాప్ ఎండ్కి వెళ్ళినట్టయితే మీకు దాంట్లో హెడ్ అప్ డిస్ప్లే, క్రూజ్ కంట్రోల్, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, పుష్ స్టార్ట్ బటన్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఇలాంటి ఫీచర్స్ అన్నీ మీకు చాలా యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న సీటింగ్ అనేది, దీనికి సీట్ కవర్స్ వేసి హైలీ మోడిఫైడ్ చేశారు ఫ్రెండ్స్. నార్మల్గా అంటే మీకు లెదరేటెడ్ సీట్స్ వస్తాయి, ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏఎంటీ కూడా, ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ ఏంటంటే ఏఎంటీ అనమాట, ఆటో గేర్ షిఫ్ట్లో ఉంటుంది ఇది. సో ఒకవేళ మీరు హైవేలో క్రాస్ చేయాలనుకుంటే మాన్యువల్ మోడ్కి కూడా ట్రాన్స్మిషన్ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ మీరు చూస్తుంది ఏంటంటే ఇంటీరియర్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మీకు 7 inches టచ్ స్క్రీన్ వస్తుంది. సో దీంట్లో కూడా మీకు బేసిక్గా ఉండే ఫీచర్ ఉంటుందన్నమాట, ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే. కావాలంటే మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ ఛార్జర్తో దాన్ని యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీకు హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కాబట్టి, సో మీకు లెగ్ రూమ్ అండ్ షోల్డర్ రూమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. నార్మల్ సీటింగ్ కంటే ఈ సీటింగ్ అనేది ఇంకా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మీకు 60-40 స్ప్లిట్ సీట్ అనమాట. ఒకవేళ మీరు సీట్ అనేది స్ప్లిట్ చేసుకోవాలనుకున్నా ఈజీగా స్ప్లిట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఒకవేళ ఇద్దరే వెళ్తున్నారు, లగేజ్ ఎక్కువగా పెట్టుకోవాలనుకుంటే ఈజీగా పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. సో మనకి హెడ్ రెస్ట్ కూడా వస్తాయన్నమాట, 3 హెడ్ రెస్ట్ వస్తాయి బ్యాక్ సైడ్. ఒకవేళ రిలాక్స్ అవ్వాలనుకుంటే చాలా ఈజీగా రిలాక్స్ అవ్వడానికి మనకు ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ బెలినో బ్యాక్ సైడ్ అనమాట, ద బూట్ స్పేస్. ఈ బూట్ స్పేస్లో వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఆల్మోస్ట్ 318 liters వరకు వాటర్ ఈక్వలెంట్ ఉంటుంది. సో నార్మల్ వెహికల్స్తో పోలిస్తే ఈ వెహికల్ ఎందుకు స్పెషాలిటీ అంటే, ఎందుకంటే దీని స్పేర్ వీల్ కూడా దీంట్లోనే వస్తుంది మనకి. సో స్పేర్ వీల్ అనేది మనకి 1 inch తక్కువ వస్తుంది అనమాట. మనకి R16 కదా, ఇప్పుడు ఈ స్పేర్ వీల్ వచ్చేసి R15లో వస్తుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, చాలా వరకు మనకి చాలా పెద్ద లగేజ్ అనేది దీంట్లో పడుతుంది అనమాట. సో మనకి చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి పార్సల్ ట్రే కూడా ఉంటుంది దీంట్లో. అండ్ ద న్యూ బెలినోలో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి కనెక్టింగ్ బ్యాక్ లైట్స్ ఉంటాయి అనమాట, హాఫ్ కనెక్టింగ్ బ్యాక్ లైట్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనం లాంగ్ రేంజ్ వెళ్తున్నప్పుడు కూడా మనకి బ్యాక్ సైడ్ అనేది విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా మనకి వెనక నుంచి వస్తున్నప్పుడు చీకట్లో మనకి విజిబిలిటీ అనేది చాలా ఉంటుందన్నమాట. సో ఇంకొకటి దీనికి బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, దీనికి ఫ్యూయల్ ట్యాంక్లో కూడా మనకి 38 to 40 liters వరకు ఫ్యూయల్ అనేది పడుతుందన్నమాట. ఇది జీటా కాబట్టి మీకు క్రోమ్ ఇన్సర్టెడ్ డోర్ హ్యాండిల్స్ అనేవి వచ్చాయన్నమాట. ఒకవేళ మీరు ఆల్ఫా తీసుకున్నట్టయితే దీంట్లో మీకు 360 degrees కెమెరా వస్తుంది. సేమ్ మీకు ఎక్స్టీరియర్లో క్రోమ్ ఇన్సర్టెడ్ హ్యాండిల్స్ మాత్రమే ఉంటాయి. సో స్టైలింగ్ ఫినిషింగ్ కోసం ఈ వెహికల్ అనేది ఎక్కువ చూస్ చేసుకుంటారు. సో మీడియం బడ్జెట్ ఉన్న ఫ్యామిలీస్కి ఈ వెహికల్ అనేది చాలా ప్రిఫరబుల్ అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీని ఇంజన్ వచ్చేసి 1.2 ఇంజన్. మనకేంటంటే దీంట్లో డ్యూయల్ VVT డ్యూయల్ జెట్ వస్తుంది అనమాట. సో దానివల్ల మనకేంటంటే మైలేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ విత్ అదర్ వెహికల్స్. సో దీని బ్యాటరీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీని బ్యాటరీ కూడా మనకి
అండ్ ఇంజన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంజన్లో మనకి ఏంటంటే డ్యూయల్ వీటీ డ్యూయల్ జెట్ వస్తుందన్నమాట. సో దానివల్ల మనకి కంబషన్ అనేది తక్కువ జరిగి మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది చాలా పెరుగుతుందన్నమాట. అండ్ మీరు చూస్తున్నారు, మీకు గ్యాప్స్ ఎక్కువగా కనపడుతున్నట్లున్నాయి. సో అవన్నీ క్రంపుల్ జోన్స్ అనమాట. ఒకవేళ మనకి ఇంపాక్ట్ జరిగినా సరే లెస్ టైంలో మనకి తొందరగా ఇంపాక్షన్ జరగడానికి మనకి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా తొందరగా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. అండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బెలినో ఇంజిన్. సో ఎవరైనా అఫోర్డబుల్ ప్రైస్లో మీకు తక్కువ బడ్జెట్లో హై ఫీచర్స్ ఉన్న కార్ కావాలి అనుకుంటే వీ కెన్ ప్రిఫర్ యాజ్ ఎ బెలినో అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బెలినో వెహికల్. అండ్ ఈ డిసెంబర్లో మీకు చాలా అంటే చాలా మంచి ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి అన్నమాట. ఒకవేళ మీరు ఈ ఇయర్ ఎండింగ్లో తీసుకుంటే వెహికల్స్ అనేవి మనకి చాలా తక్కువ, అంటే కాంపిటీషన్స్తో చూసుకుంటే మనకి ఇప్పుడు చాలా హై సేల్ ఉన్న వెహికల్ కాబట్టి మనకి స్టాక్ కూడా చాలా తక్కువగా అవైలబిలిటీ ఉంది. సో హరీ అప్. సో ఇది మన బెలినో వెహికల్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.